సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చూడబోయే అంశం వచ్చేసి నపుంసకలింగాలు. పుల్లింగాలయ్యే, స్త్రీలింగాలయ్యే. పుల్లింగాల్లో అకార రామశబ్దము, ఇకార హరిశబ్దము, ఉకార గురుశబ్దము, రుకార పితృశబ్దము చూసాం. వాటికి సంబంధించిన సర్వనామాలు చూసాం. సహ, యశ, కహ, యహ అనేటువంటి సర్వనామాలు చూసాం. అలాగే స్త్రీలింగాల్లో ఆకారాంత స్త్రీలింగము, ఈకారాంత స్త్రీలింగము చూసాం. దానికి తగ్గ సర్వనామాలు చూసాం. సా, ఏష, కా, యా అనేటువంటి సర్వనామ శబ్ద స్వరూపాలు చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది నపుంసకలింగ శబ్దములు. నపుంసకలింగ శబ్దములు చాలా అంటే చాలా చాలా సులువు. అసలు అంత కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎంత సులువు అంటే కేవలము ప్రథమ విభక్తి మాత్రమే వస్తే చాలు. ద్వితీయ విభక్తి కూడా రావాల్సిన అవసరం లే. ఒక్క ప్రథమ విభక్తి ఒక్కటి వస్తే చాలు. మిగతా ఈ 6 విభక్తులు మీరు చెప్పేస్తారు. ద్వితీయ విభక్తి నుంచి సప్తమ విభక్తి వరకు మీరే చెప్పేస్తారు. ఒక్క ప్రథమ విభక్తి వస్తే చాలు. నపుంసకలింగాల్లో కూడా మనం అకారాంత నపుంసకలింగ శబ్దం చూస్తాం. అకారాంత నపుంసకలింగాలంటే ఫల, పండు. పుష్ప శబ్ద అంటే పుష్పము. మిత్ర శబ్ద మిత్రుడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటాడే భగవద్గీతలో గీతాచార్యులు వారు. మొత్తం అంతా కూడా నపుంసకలింగాలే. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇత్యాది స్వరూపాలన్నీ కూడాను నపుంసకలింగ శబ్దాలే. అంటే పత్ర శబ్ద, ఫల శబ్ద, పుష్ప శబ్ద, జల శబ్ద, మిత్ర శబ్ద, ఇవన్నీ నేత్ర శబ్ద, ఇవన్నీ అకారాంత నపుంసకలింగాలు. ఈ నపుంసకలింగ శబ్దాలు ఎలా ఉంటాయి, దాని యొక్క స్వరూపం ఎలా ఉండబోతోంది, అత్యంత సులువుగా ఈ నపుంసకలింగాన్ని మనం ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం చూడబోయే శబ్దం వచ్చేసి అకారాంత నపుంసకలింగ ఫలశబ్దాన్ని చూస్తాం. అకారాంత నపుంసకలింగ ఫలశబ్ద. ప్రథమ విభక్తి ఫలం, ఫలే, ఫలాని. ఫలం, ఫలే, ఫలాని. ఇంతే. ఈ ఒక్క లైన్ వస్తే చాలు మొత్తం శబ్దంలో. మొత్తం మిగతా శబ్దస్వరూపం అంతా అలాగే ఉంటుంది. ద్వితీయ విభక్తి కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఫలం, ఫలే, ఫలాని. 7 విభక్తులు ఉంటాయిగా ప్రతి శబ్దానికి 3 వచనాలుగాను. ప్రథమ విభక్తి ఫలం, ఫలే, ఫలాని. ద్వితీయ విభక్తి ఫలం, ఫలే, ఫలాని. దట్స్ ఇట్. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందిగా. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఫల శబ్దం, ఫలం, ఫలే, ఫలాని. మరి తృతీయ విభక్తి నుంచి ఎలా ఉంటుందండి? తృతీయ నుండి రామశబ్దము వలె ఉంటుంది. రామశబ్దం ఎలా ఉన్నది తృతీయ నుంచి? అకారాంత పుంలింగ రామశబ్ద. రామేణ, రామాభ్యాం, రామై, రామాయ, రామాభ్యాం, రామేభ్యః, రామాతు, రామాభ్యాం, రామేభ్యః, రామస్య, రామయోః, రామాణాం, రామే, రామయోః, రామేషు. చూసాక రామశబ్దము అదేవిధంగా ఉంటుంది ఫలశబ్దము కూడా. ఎట్లాగా చూద్దాం. ఫలం, ఫలే, ఫలాని ప్రథమ విభక్తి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ద్వితీయలో కూడా. ఫలం, ఫలే, ఫలాని అవుతుంది. తృతీయ నుంచి రామేణ నుంచి అని చెప్పాక రామశబ్దం నుండి ఫలేన, ఫలాభ్యాం, ఫలై, రామేణ, రామాభ్యాం, రామై, రామాయ, రామాభ్యాం, రామేభ్యః, ఫలాయ, ఫలాభ్యాం, ఫలేభ్యః, రామాతు, రామాభ్యాం, రామేభ్యః, ఫలాతు, ఫలాభ్యాం, ఫలేభ్యః, రామస్య, రామయోః, రామాణాం, ఫలస్య, ఫలయోః, ఫలానాం, రామే, రామయోః, రామేషు, ఫలే, ఫలయోః, ఫలేషు. పుష్పం తీసుకోండి. పుష్పం, పుష్పే, పుష్పాణి. పుష్పం, పుష్పే, పుష్పాణి. పుష్పం, పుష్పే, పుష్పాణి. ఇక్కడ వీణలో అణ రావాలి. ని. పుష్పం, పుష్పే, పుష్పాణి. పుష్పం, పుష్పే, పుష్పాణి. పుష్పేణ, పుష్పాభ్యాం, పుష్పైః, పుష్పాయ, పుష్పాభ్యాం, పుష్పేభ్యః, పుష్పాత్, పుష్పాభ్యాం, పుష్పేభ్యః, పుష్పస్య, పుష్పయోః, పుష్పాణాం, పుష్పే, పుష్పయోః, పుష్పేషు. తర్వాత ఏమున్నది?
ఫలమైంది, పుష్పమైనది. ఇప్పుడు పత్ర శబ్దం, పత్రం, పత్రం, పత్రే, పత్రాణి, పత్రం, పత్రే, పత్రాణి. మళ్ళీ రామశబ్దం లాగా పత్రేణ, పత్రాభ్యాం, పత్రైః, పత్రాయ, పత్రాభ్యాం, పత్రేభ్యః, పత్రాత్, పత్రాభ్యాం, పత్రేభ్యః, పత్రస్య, పత్రయోః, పత్రాణాం, పత్రే, పత్రయోః, పత్రేషు. ఈ విధంగా పత్ర శబ్దం ఉన్నది. మిత్ర శబ్దం అంటే స్నేహితుడు, మిత్రుడు. మిత్రం, మిత్రే, మిత్రాణి, మిత్రం, మిత్రే, మిత్రాణి, మిత్రేణ, మిత్రాభ్యాం, మిత్రైః, మిత్రాయ, మిత్రాభ్యాం, మిత్రేభ్యః, మిత్రాత్, మిత్రాభ్యాం, మిత్రేభ్యః, మిత్రస్య, మిత్రయోః, మిత్రాణాం, మిత్రే, మిత్రయోః, మిత్రేషు. కాబట్టి దీనికి ఉదాహరణగా మనం ఏం తీసుకోవచ్చు? ఫలానికి పుష్పము తీసుకోవచ్చు, పత్రం తీసుకోవచ్చు, జలం తీసుకోవచ్చు, మిత్రం తీసుకోవచ్చు, నేత్రం తీసుకోవచ్చు, భవనం తీసుకోవచ్చు, శరీరం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడాను వీటికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకసారి రాసుకోండి, చెప్తాను ఉదాహరణలు. ఫలం, పుష్పం, పత్రం, జలం, భవనం, శరీరం, క్షేత్రం, నేత్రం, విమానం. ఇవన్నీ కూడాను నపుంసకలింగ శబ్దాల్లోకి వస్తాయి. సేమ్ ఈ విధంగానే ఉంటాయి. మీరు తీసుకున్న శబ్దాన్ని దీంట్లో పెట్టడమే. ఇప్పుడు ఉదాహరణకు విమానం తీసుకున్నాను. ఫలం, విమానం, ఫలే, విమానే, ఫలాని, విమానాని. అలాగే నేత్రం, నేత్రం, నేత్రే, నేత్రాణి. సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇది నపుంసకలింగ శబ్దము. నపుంసకలింగ శబ్దము చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఎంత త్వరగా అభ్యాసం చేయగలిగితే అంత త్వరగా అభ్యాసం చేయండి. మహా అయితే ఒక్క 10 నిమిషాలు, 20 నిమిషాలు చాలు. ఫల శబ్దం వరకు వచ్చామంటే ఆల్రెడీ శబ్దాలు మనకు చాలా మట్టుకు అయిపోయాయి, ఇంకెన్నో లేవు. కాబట్టి ఈ శబ్దాన్ని మనం కంఠస్థం చేయడానికి ఒక్క 10 నిమిషాలు మనం కేటాయించుకుంటే ఈ శబ్దం కంఠస్థం అయిపోతుంది. దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయే అంశం వచ్చేసి నపుంసకలింగాలకు సంబంధించినటువంటి సర్వనామాలను చూస్తాం. పుల్లింగ సర్వనామాలను చూసాం 4, సహా, ఏషః, కహ, యః అని. స్త్రీలింగ సర్వనామాలను చూసాం సా, ఏష, కా, యా అని. ఇప్పుడు నపుంసకలింగ సర్వనామాలను నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అది తత్, ఏతత్, కిమ్, ఎత్ అనేటువంటి 4 సర్వనామాలని మనం వచ్చే వీడియోలో మనం చూస్తాం. జైతు సంస్కృతం, జైతు భారతం.